భార్యను సన్మానించి. అంటే నిజంగా చాలా కోపం వచ్చేస్తుందండి పురుషులకి ఈ విషయంలోన. దాన్ని సన్మానించాలా? దాని గురించి మీకు తెలుసా? భార్యని సన్మానించాలనేసరికి కోపం వస్తుందండి కొంతమందికి. సన్మానం ఎవరికి చేస్తారండి మామూలుగా లోకపరంగా? ఉద్యోగస్తులకే కదా. ఒక టీచర్ని సన్మానించినా, ఒక రాజకీయ నాయకుని సన్మానించినా, ఒక సినిమా యాక్టర్ని సన్మానించినా వీళ్ళెవ్వరు కూడా ఊరికి పని చేయలేదు, డబ్బులు తీసుకుని పనిచేశారు. కానీ 20 సంవత్సరాలు అమ్మా నాన్న దగ్గర పెరిగి వివాహము అనే 4 అక్షరాలతో తల్లిగారి కుటుంబం పుట్టినింటిని వదిలేసి సడన్గా మన దగ్గరికి వచ్చేసి మరుసటి రోజు నుంచే చీరలో బొడ్లో దోపేసుకుని అంట్లు తోమేసి భర్తకు కావాల్సినటువంటి వంట చేసేసి కొత్తోళ్ళు అత్తామామలే వాళ్ళకి వంట చేసి పెట్టేసి పనిచేస్తున్నటువంటి ఆ స్త్రీని సన్మానించాలో వద్దా అని అడుగుతున్నా. పర్లా కట్నం ఇచ్చి డబ్బు ఇచ్చి మనం స్వపరీక్ష చేసుకుందాం, వాళ్ళని పక్కనే విధంగా చెప్పి ఏదైనా ఒక చేప తెచ్చుకుని మీరే తోముకుని మీరే వంట చేసుకుని ఒక్క ముద్ద తినండి. తినముద్ద వేస్తుందా? చేసేటప్పటికి ఆకలి చచ్చిపోద్ది.